hey guys, once again welcome back to my YouTube channel Krishna Tech. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే గ్రాడ్యుయేట్ ట్రైనీ అని ఒక రోల్ అయితే తీసుకోవచ్చు. సో ఇది వచ్చి మనకి 23rd January ఏదైతే ఉందో ఆ లోపల అప్లై చేసుకోవాలి. సో ఆ లోపల అప్లై చేసుకున్న వాళ్ళకి మనకి అసెస్మెంట్ లింక్స్ కానీ ఏదైనా పంపిస్తారు. సో దీనికి వచ్చి స్టార్టింగ్ సాలరీ గురించి మాట్లాడుకుంటే 2.5 lakhs per annum నుంచి స్టార్ట్ అవుతుంది. సో మంచి జాబ్ రోల్. సో ఇది మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. సో దీని రోల్ గురించి అన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను. సో నేను ఈ మధ్యనే మన ఛానల్స్ చాలా మందికి డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను, వాట్సాప్ ఛానల్. సో దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే వాట్సాప్ ఛానల్ అయితే లాగిన్ అయిపోయింది. అలానే మీకు అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. చాలా మంది అడుగుతారు అప్లై చేసుకోవాలి ఎట్లా అని. సో అది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాబ్ అప్లికేషన్ లింక్ అని చెప్పి. సో అక్కడ నుంచి అప్లై చేసుకుని మీరు అయితే రీడైరెక్ట్ అయితే అయిపోతారు. సో ఇప్పుడు జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటే మనకి జాబ్ రోల్ చూసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద నాకు క్లారిటీగా కాగ్నిజెంట్ కంపెనీ వాళ్ళైతే ఓపెనింగ్ అయితే చేసేసారు ఈ జాబ్ రోల్కి అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం క్లియర్ కట్ డిజిటల్ వర్క్ ప్లేస్ సర్వీస్ ఆఫ్ క్యాంపస్ వచ్చి. సో గ్రాడ్యుయేట్ ట్రైనీ అని చెప్పి క్లియర్ రోల్కి అయితే ఓపెన్ చేస్తారు. సో దీనికి వచ్చి 2021, 22, 23 బ్యాచెస్ అయితే ఎలిజిబుల్, అంటే 2024 కూడా కాదు, 2023 బ్యాచెస్ దాకా ఎలిజిబుల్ అని చెప్పి. ఫర్ సర్వీస్ డెస్క్ సో కాంగ్రెస్ తోటి వచ్చి మన బెంగళూరు, చెన్నై, కోల్కతా లొకేషన్స్లో అయితే స్పాట్ అయిందని చెప్పి. సో ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేస్తారు చూసుకొని 23rd January 2024 12 AM దాకా, ఆ రోజు మార్నింగ్ దాకా అయితే మీరు అప్లికేషన్ డెడ్ లైన్ అయితే ఇచ్చేసారు. సో ఆ లోపల అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ సిటీసీ గురించి మాట్లాడే ఆల్రెడీ నేను చెప్పాను 2.5 lakhs per annum అయితే స్టార్టింగ్ సాలరీ ఉందని గ్రాడ్యుయేట్ ట్రైనీకి. కానీ ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ చూసుకోండి. సో ఇది బీఎస్సీ, బీకామ్, బీబీఏ వీళ్ళు ఎవరైతే 3 years గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో 3 years గ్రాడ్యుయేట్స్ అది కూడా యూజీ ఫుల్ టైమ్ డిగ్రీ నుంచి, అంటే నార్మల్గా కాకుండా ఫుల్ టైమ్గా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయ్యారో సో వాళ్ళైతే అప్లై చేసుకుంటారు. సో బీటెక్ వాళ్ళైతే అప్లై కాదు, ఎందుకంటే వాళ్ళు 4 years ఆల్రెడీ కంప్లీట్ చేసుకోరు కాబట్టి. ఇక మనం జాబ్ రోల్స్ గురించి మాట్లాడుకుంటే ఐటీ డెస్క్. సో సెంట్రలైజ్ టీమ్ విత్ ప్రాపర్ టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడం క్లయింట్కి, అంటే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో మనకి మెషిన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ సర్వీస్ డెస్క్ అక్రాస్ ద గ్లోబ్ మీరైతే ఇస్తారు సర్వీసెస్ వీళ్ళకి చూసుకుంటే వీళ్ళకి 90 గ్లోబల్ క్లయింట్ అక్రాస్ డిఫరెంట్ కాంటినెంట్స్ అయితే ఉందని చెప్పి క్లియర్ మెన్షన్ చేస్తారు. సో మనకి లొకేషన్ ఇక్కడ క్యాండిడేట్స్ మస్ట్ బి ఫ్లెక్సిబుల్ టు ఎనీ ఆఫ్ దిస్ లొకేషన్ యాజ్ పర్ దిస్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. సో ఏ లొకేషన్లో అయినా వర్క్ చేసేటట్టు మీకు బిజినెస్ రిక్వైర్మెంట్స్ అనేది ఉండాలి. సో ఇక గ్రాడ్యుయేషన్ ఆల్రెడీ నేను చెప్పేసాను 2021, 22, 23 అని. క్యాండిడేట్స్ గురించి మాట్లాడుకుంటే క్యాండిడేట్స్ 50% అయితే ఉండాలి, అది 10th, ఇంటర్, డిప్లొమా ఆర్ యూజీసీలో. ఓపెన్ టు ఇండియన్ నేషనల్ ఆన్లైన్ ఓన్లీ అని చెప్పి ఓన్లీ ఇండియన్ వాళ్ళకి. బీయింగ్ ఫ్లెక్సిబుల్ టు వర్క్ లొకేషన్, షిఫ్ట్ టైమింగ్, టెక్నాలజీ. సో ఇక్కడ మనకి కీ రెస్పాన్సిబిలిటీస్ మాట్లాడుకుంటే ప్రొవైడ్ ఫస్ట్ లైన్ టెక్నికల్ సపోర్ట్ టు అండ్ అసిస్ట్ టు ఎండ్ యూజర్, యూ అడ్రసింగ్ దేర్ ఐటీ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ క్వరీస్, లాగ్స్ అండ్ ట్రాక్. సో వాళ్ళకి క్వరీస్ ఉన్న, లాగ్స్ ఉన్న, ఏదైనా మిషన్ ప్రాబ్లమ్ ఉన్న టెక్నికల్ సపోర్ట్ కానీ, హార్డ్వేర్ కానీ, సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే పర్ఫార్మెన్స్ డయాగ్నోసిస్ అండ్ రిసాల్వింగ్ టెక్నికల్ ఇష్యూస్ కానీ. సో ఇవన్నీ మొత్తం మనం చేస్తాం. మన కీ రెస్పాన్సిబిలిటీ మాట్లాడే అసోసియేట్ టు క్లయింట్ టు బి ఫోకస్డ్ ఆన్ ఏబుల్ టు వర్క్ విత్ ద యూజర్ ఫ్రమ్ డిఫరెంట్ కమ్యూనికేషన్ అండ్ కల్చర్స్ అక్రాస్ ద గ్లోబ్ అని చెప్పి క్లియర్ మెన్షన్ చేస్తారు. మనకి ఖచ్చితంగా ఏబుల్ టు ఫ్లాలెస్లీ కమ్యూనికేట్ వర్బల్ అండ్ రిటర్న్ అయితే ఉండాలి విత్ అవర్ క్లయింట్స్, ప్రాసెస్ సౌండ్ టెక్నాలజికల్ అని చెప్పి నాలెడ్జ్ కూడా ఉండాలి. వర్క్ ఇన్ షిఫ్ట్స్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో షిఫ్ట్స్ మార్నింగ్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్ అవి కూడా వర్క్ చేయాలి, ఒక వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా చేయాలని క్లియర్ మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ మనం కిందికి రా మనకి ఇక డాక్యుమెంట్ అయితే ఇచ్చారు. సో ఇంత డీటెయిల్స్ అంటే దాని మీద ఓకే. సో ఇప్పుడు మనం అప్లై మీద కొడితే ఏంటంటే మనకి ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వమని చెప్పి వచ్చేస్తుంది. సో చూసుకోవచ్చు ఆ మెయిల్ ఐడి మనం ఇచ్చేసిన తర్వాత మనం వెరిఫికేషన్ కొడితే మనం ఇక్కడ అయితే వచ్చేసాం. సో ఇక్కడ చూసుకోవచ్చు బేసిక్ డీటెయిల్స్ అని ఇచ్చేస్తారు. మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, మన జెండర్, కాలేజ్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. దాని తర్వాత కరెంట్ ఎడ్యుకేషన్ తీసుకున్న ప్రీవియస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇంటర్న్షిప్స్ ఏమైనా తీసుకుంటే సో ప్రొఫైల్ ఫోటో కానీ, డాక్యుమెంటింగ్ కానీ ఆల్ డన్. సో లాస్ట్లో ఆల్ డన్ అయితే అయిపోతుంది, మన అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇదైతే 23rd లోపలైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అది మాత్రం మర్చిపోకుండా. ఇది మంచి శాలరీ, మంచి ప్యాకేజ్ కూడా ఇస్తారు కాబట్టి అప్లై చేసుకోకుండా నేను అయితే మరీ చెప్తున్నాను. సో ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.